మిగతా సగం టర్ములోనే ప్రత్యేకంగా నర్సంపేట మున్సిపాలిటీ పాలక వర్గాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క క్యాంప్ ఆఫీస్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఆనాడు కేటీఆర్ గారు పనిచేస్తున్నప్పుడు ప్రత్యేక సమావేశాన్ని తీసుకొని మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైన్ల సమస్య, ఇంటర్నెట్ పైపేసేటువంటి సమస్య, ఇంటింటికి మంచినీటి సరఫరాతో పాటు పైపుడు నేచురల్ గ్యాస్ పిఎన్జి గ్యాస్ నర్సంపేటలో ప్రతి ఒక్క జిల్లాకు బహుమానంగా ఇవ్వాలని కేటీ రామారావు గారు ప్రత్యేక చొరవతో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా నర్సంపేట అక్క చెల్లెల కానుకగా పైపు ద్వారా వచ్చేటువంటి నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్ ఇచ్చి సిలిండర్ ధర కంటే 60% ధర కమ్మయ్యే విధంగా అందరికీ ఆశీర్వదించిన మహానాయకుడు. దయచేసి అన్నదమ్ములు కాస్త ఎన్నిక జరగాలి. ఎన్నిక అక్క చెల్లెలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ దాకా ప్యాక్ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. దయచేసి జరగాలి. కొద్దిగా ఒక 20 ఫీట్లు జరిగితే మీరు ముందు రండి, మీరు ముందు రండి. దయచేసి జరగాలి. అక్కడ దాకా సెటిల్ అయింది కాబట్టి ఇవాళ ఇక్కడ అవపడేటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఆనాడు కేటీఆర్ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 350 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నా నర్సంపేట గడ్డ మీద సాధన కోసం దీక్ష విరమణ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకొని ఆనాడు కేటీ రామారావు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనాడు చెప్పినాం, నర్సంపేట యొక్క తీరుతెన్నులు, గతంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క పనితీరు, వెనుకబడ్డ నియోజకవర్గంగా రాజకీయ చర్చ ఎక్కువ కానీ అభివృద్ధి తక్కువ ఉందన్నా అని చెప్పి ఆనాడు చెప్పినాం. అధికారంలోకి వచ్చి రాష్ట్ర సాధన జరిగిన తర్వాత రామన్న మనల్ని పిలిచి ప్రత్యేక సమావేశాన్ని పెట్టి నర్సంపేట అభివృద్ధికి రూపకల్పన చేసింది. వారు చేసింది చేసినట్టు నేను 100కి 100 అన్ని పనులను కూడా గ్రౌండింగ్ చేయడంలో తక్కువ సమయంలో నిద్రాహారం మాని కుటుంబంతో సహా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండి మొత్తానికి కూడా అన్ని పనులను గ్రౌండింగ్ చేస్తాం. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు 90% అయినాయి, కొన్ని పనులు 50% అయినాయి, మరికొన్ని పనులు మనకు టెండర్లు అగ్రిమెంట్ అయి పనులు ప్రారంభించిన పూర్తయినాయి. మీరందరూ ఫలాలందరూ చూసిళ్ళు కానీ మరి ఇంకా పనులు ప్రారంభించుకున్నటువంటి పనులను సిసి రోడ్లు కానీ డ్రైనేజీ పనులు కానీ జరుగుతున్న పనులను నా దురదృష్టవశాత్తు నేను ఓటమి పాలైన తర్వాత ఆ పనులను గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరికి పడక పనులను పక్కన పెట్టి 2 సంవత్సరాలుగా ఓరుకోరు మాటలు లేకుండా ఇవాళ నర్సంపేటలో పూర్తిగా అడుగదొక్కిళ్ళు అభివృద్ధిని ఆపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ మధ్యలో నిలవల కింద వాళ్ళకు పొత్తు కుదిరింది. ఈ మధ్యలో వాళ్ళిద్దరు కూడా కౌగులించుకొని అలాయ్ బలాయ్ తీసుకొని ఒక ఫోటో రిలీజ్ చేసింది నర్సంపేట వేదికగా. ఏమొరిగింది నర్సంపేటకు? మార్పులో భాగంగా నర్సంపేటకు ఏమొరిగింది? ఏమీ రాలేదు. ఇలా చాలా చెప్తాను. ఇక్కడ పత్రిక సభ తీసుకున్న ముందట ₹1 కోటి కూడా తేలేని దత్తమ్మ మాంగిరెడ్డి గారి నాయకత్వంలో నిలబడ్డటువంటి అభ్యర్థులు ఏం చేస్తారు నర్సంపేటకు? అదే కేటీఆర్ గారు, కేసీఆర్ గారి యొక్క సహకారంతో నర్సంపేటలో నేను పోతూ నర్సంపేట పట్టణానికి 58 కోట్ల రూపాయల నిధులను నిలువబెట్టినా అప్పటికి 143 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫలాలన్నీ కూడా ప్రజల చెంతకు చేర్చిన మీ బిడ్డను కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను 30కి 30 మందిని మీరు గెలిపించి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయినటువంటి అవకాశాన్ని మళ్ళీ మీరు
మాకు ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి నర్సంపేట ప్రజలకు దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వ్యాపార వాణిజ్య వర్గాలు సుఖంగా లేవు, దందాలు చందాలు రౌడీజం పెరిగింది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. వీళ్ళు దందాలన్నీ చేసే వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఇస్తున్నారు, దందాలు చేసే వాళ్ళకే కౌన్సిలర్ ఇస్తున్నారు. అసైన్మెంట్ భూములు 80% ఉన్న నర్సంపేట ఇప్పుడు విస్తరించబడే నర్సంపేట ఏరియాలో 80% భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. వాళ్ళ నర్సంపేట వార్డులు కూడా దాదాపు 15,000 మంది ప్రజలు కూడా జీవించేది కూడా అసైన్మెంట్ భూముల్లో ఇల్లు కట్టుకునే. ఆనాడు కేటీఆర్ గారి మద్దతుతో ఆనాడే అసెంబ్లీలో మాట్లాడినాం, కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ 111 సర్వే నంబరు 702 సర్వే నంబర్ తో పాటు మరికొన్ని సర్వే నంబర్లను ఉటంకించి ఎవరైతే ఈ నిమిషానికి కాస్తులు ఉన్నారో, ఎవరు కాస్తులుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనే సంకల్పంతో ఆనాడే అసెంబ్లీలో పెట్టి ప్రత్యేకమైనటువంటి అనుమతుల కోసం ఆనాడే పోరైనటువంటి మీ బిడ్డను మీ అందరికీ నేను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా అసైన్మెంట్ భూములు ఎవరికి భద్రంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా నర్సంపేట మున్సిపాలిటీపై ఎగరాలి. ఒకవేళ కనుక కాంగ్రెస్ వస్తే ఇలా అసైన్మెంట్ భూములు ఉండవు. అసైన్మెంట్ భూములో ఉన్నటువంటి రైతులను, అదేవిధంగా పేద వర్గాలను, చిన్న చిన్న ప్లాట్లు కొన్నటువంటి చిన్న జీవితాలను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఎదురు తిరిగిన వాళ్ళు జోలికి పోతలేరు, వాళ్ళకు బీఆర్ఎస్ మద్దతు ఉన్నది. కానీ ఎవరైనా అమాయకులు ఉంటే, భయస్తులుంటే వాళ్ళ భూములను గుంజుతున్నారు. ఇదే ఒక అన్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు అధికార పార్టీలు ఒకటి దుంగ పొత్తు ఊడితే ఎట్టుంటుందో నర్సంపేటలో అధికార పార్టీ వాళ్ళను ఇలా పోలీసులు కలిసి అసైన్మెంట్ భూములు గుంజటలకే మద్దతు ఇస్తే సామాన్యుడు ఎట్లా బ్రతకాలని నర్సంపేటలో ఆలోచించండి. మీ అందరూ కూడా దండబడి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాడు 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల బ్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా జరిగితే ఇదే రామన్న ప్రత్యేక మీటింగ్ లో నర్సంపేట పట్టణానికి ఎప్పుడు లేని విధంగా 46 కోట్ల రూపాయల మంచినీటి ప్రాజెక్ట్ ఇచ్చి 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకులు సరిపోవు, 32 లక్షల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని అన్న ఆదేశించి డబ్బులు ఇస్తే నేను కష్టపడి పని పూర్తి చేసి ఇలా అక్క చెల్లెలకు మంచినీళ్లు ఎట్లా కాదు ఇచ్చిన ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఆడిటోరియం ఆడిటోరియం పేరు పెట్టుకున్నాం, దాని పేరు అది పెట్టినాం. అది ఏసీ ఫంక్షన్ హాల్ అన్నా. మీ దయతో నర్సంపేట మున్సిపాలిటీ ప్రజలకు ఎట్లాగో పెద్ద సారు కళ్యాణ లక్ష్మి చెక్కిస్తాడు, పెళ్లిళ్ళు పేరంటాలు చెల్లెల పెళ్లి చేయాలంటే ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే 2 లక్షల ఖర్చు అవుతుంది అని ఆనాడు మీ దృష్టికి తీసుకొచ్చామన్నా. మీరు 7 కోట్ల రూపాయలు ఎక్కడ లేని విధంగా నర్సంపేట ప్రజలకు కానుకగిస్తే నేను కష్టపడి పూర్తి చేసినాను. కేవలం రంగులు మాత్రమే వేయాలి, పెయింట్స్ మాత్రమే. నా దురదృష్టం నా చేతుల మీద అది ప్రారంభించే అవకాశం రెండోసారి నర్సంపేట ప్రజలకు ఇవ్వలేదు. అయినా దాని మీద పోరాటం చేసి 4 సార్లు ధర్నా చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే మాధవరెడ్డి దాని అసలే ఫంక్షన్ హాల్ ను ఓపెనింగ్ కానియకుండా అడ్డుపడుతున్నాడు. ఇప్పటికది పందులు కుక్కలు సంసారం చేసే పరిస్థితి ఉన్నది. పెళ్లిళ్ళు పేరెంటాలు జరగాలని కలగన్నటువంటి బీఆర్ఎస్ ఆశీర్వదించండి. ఉచితంగా ఫంక్షన్ హాల్, ప్రతి చెల్లె పెళ్లికి ఉచితంగా ఫంక్షన్ హాల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉచితంగా అందుబాటులో తెచ్చే బాధ్యత మాది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ వారి గుర్తును గెలిపించాలని 30 మంది అభ్యర్థులను మీరందరూ కూడా బలపించాలని ఏకపక్షంగా మీరు ఇచ్చి మాకు ధైర్యాన్ని శక్తిని కల్పించాలని చెప్పి మీకు తెలియజేస్తూ మీ అందరికీ చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాలాతీతమైంది ఎవరో లక్ష్య చేయలేదు. దయచేసి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, అన్ని మండల కేంద్రాలు కొట్టేసరికి కాంగ్రెస్ అందరూ జిల్లా మీద మన బండ్లు డ్రైవర్లు బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఏమన్నారు, నన్ను ఎట్లా విమర్శించారో వీళ్ళందరూ ఇన్ని మాట్లాడినా ఒకనాడు మాధవరెడ్డి గారు ఆన్సర్ చేయలేదు ప్రశ్నలకు.
చేసిండా ఎప్పుడన్నా? ఎదురుగా మాట్లాడిండా? 2 ఏళ్ళ నుంచి ఒక్క ప్రెస్ మీట్ అని పెట్టిండా? మరి ఎందుకా ఎమ్మెల్యే? ఇవాళ పోలీస్ స్టేషన్ లో నేను అడిగితే పెద్ద సోదరు చెట్టు బాగా అడుగుతాడు, ఉరికించి కొడతామంటున్నారు. నన్ను చూసిందా వీడియోలో? నన్ను ఉరికించి కొట్టే దమ్మి వెనుక ఉన్నదా? నేను తలుసుకుంటే రామన్న నీడనున్నా, నేను తలుసుకుంటే ఇలా ఎంత దూరం ప్రయాణం చేస్తున్నావు మీరందరూ సాక్షులు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రాణాన్ని అడ్డం పెట్టి ముందుకు పోయినటువంటి చిన్నగాళ్ళు నన్ను ఆ రకంగా కొడతామని బెదిరిస్తారా? ప్రెస్ మీట్ లో మాట్లాడతారా? మాధురెడ్డి గారు మీ సంస్కారం ఇదేనా? ఇలా రామన్న దయతోటి నేను తెచ్చిన నిధులతోటి నీ ఇంట్లో పూట కడుతుందనే విషయాన్ని మర్చిపోతారు. నేను తెచ్చిన పనులన్నా దాదాపు 150 కోట్ల రూపాయల పనులు తన సొంత కంపెనీ పేరు మీద కొనసాగుతున్న అభివృద్ధిని 2 సంవత్సరాలుగా పండబెట్టి సొంత కంపెనీ పేరు మీద శ్రీమంత కంపెనీ మీద 150 కోట్ల రూపాయలు ఉంటే ఏమి మిగలదు. అధికార పార్టీ మరి నేనంటున్నా, ఈ 2 ఏళ్ళు నీ అధికార పార్టీ కావచ్చు, కానీ వచ్చే 3 ఏళ్ళు దయచేసి అందరికీ నమస్కారం. మెడికల్ కాలేజ్ అన్ని ఇప్పించండి. మెడికల్ కాలేజ్ నేను ఇప్పిస్తే వాళ్ళకి చెప్తాను తెలుసా? నేను స్థానికులకు 700 ఉద్యోగాలు ఇవ్వాలని అన్నగారు అనుమతితోటి, హరీష్ అనుమతితోటి వైద్యశాఖ మంత్రి ఉంటే నేను 700 ఉద్యోగాలు నర్సంపేట స్థానికులకు ఇవ్వాలని అనుమతి తీసుకొచ్చన్నా. నా దృష్టిని ఓడిపోయిన తర్వాత వాళ్ళు కాలేజీ ప్రారంభించుకొని సిగ్గు లేకుండా నర్సంపేట దగ్గర డబ్బులు తీసుకుంటే అరుగుపోద్దని బదినమైతామని ఇతర జిల్లాలకు 5 లక్షల రూపాయలకు ఒక ఉద్యోగాన్ని అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగ యువత నర్సంపేటలో పొందబెట్టాలని చెప్పి ఉద్దేశించి ఇంకా ఏంటైంది అయినా మీరు దమ్ములో పడతలేరు. నాకే దమ్మొచ్చింది. ఇప్పుడు మనందరూ ఉద్దేశించి మన అభిమాన నాయకులు అన్నగారు తెలంగాణ తెచ్చేదాకా నాకు తెలుసు మీకు ఆకలవుతుంది, నాకు తెలుసు మీకు ఆకలవుతుంది, నాకు కూడా అవుతుంది. నాకు కూడా మొత్తం విడగొట్టుకు రాదు. ప్లీజ్ నా గొంతు పోయింది. మంచి మీటింగ్, ఇంతమంది ఉన్నారు, ఎండలా చెడగొట్టుకు ప్లీజ్. మరి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన నువ్వు మా నర్సంపేటలో అర్ధగంట సుదర్శన్ రెడ్డి గారు నాకు ఒక మాట చెప్పిండు, మా నర్సంపేటలతో అర్ధగంట మాట్లాడితేనే భూమ పెడతా, లేకపోతే అట్లా కొడతాను చెప్పి. అందుకే ఇంకోసేపు మాట్లాడగానే ఒక 10-15 నిమిషాలు మీ అందరితో ఒకటే ప్రార్థన. గౌరవనీయులు మరి మీ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం, నర్సంపేట పట్టణాభివృద్ధి కోసం ఎల్లవేళలా పరితపిస్తూ మరి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మొదలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా పనిచేస్తూ మరి పెద్ద ఎత్తున మీ అందరి ఆశీస్సులతో ఈ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. సాధారణంగా జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీలు ఉంటాయి, కానీ మొత్తం తెలంగాణలో ఒకటి జిల్లా కేంద్రం కాకుండా మెడికల్ కాలేజ్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు అంటే ఒక మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, దాంతో పాటు నర్సింగ్ కాలేజ్. కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్, నా నియోజకవర్గం సిరిసిల్ల. మా నియోజకవర్గాల్లో కూడా ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ లేదు, అది తెచ్చింది మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. ఇంటింటికి మంచినీళ్లు, ఇంటింటికి వంట గ్యాస్ కనెక్షన్ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఒకే ఒక్క పట్టణం నర్సంపేట, ఒకే ఒక్క నాయకుడు
మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. అందుకే నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ముఖ్యంగా నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆడబిడ్డలు ఎక్కడున్నారు? కలవడతలేదు వీళ్ళు. ఇటు అటు ఇసుకపోయారు మీరంతా. ఎన్నుకున్నారు, ఎన్నుకుంటే ఎట్లా మాడాలి అయ్యా? మరి ఎక్కడైతే మా ఆడపిల్లలు ఉన్నారో వీళ్ళందరూ నేను ఒకటే అడుగుతున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు తాండూరుకి వెళ్ళి వచ్చిన వచ్చుడు కొద్దిగా ఆలస్యమైంది. మరి మీరు ఎక్కడున్నారో మా ఆడబిడ్డలు, అదే విధంగా టీవీలలో చూస్తున్న మా ఆడబిడ్డలు ఒక్కసారి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ అందరికి నర్సంపేటలో 4,000 పెన్షన్ పుట్టిందట కదా, నెలకు 2,500 వస్తుందట కదా. మీ నర్సంపేటలు బాగుంటారు. మీరు వస్తుంటే కూడా అబద్ధం చెప్తున్నాను. పడుతున్నాయి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మాధవరెడ్డి కీసలు పెట్టి పంపించినట్టు ఆయన ఇచ్చినట్టే కదా. మాధవరెడ్డికి ప్రత్యేకంగా కీసలు పెట్టి పంపించినట్ట మీకు ఇచ్చినట్ట కదా. ఇక మీరు తులం బంగారం కూడా రాలే అంటది. ఇక రాలేదా? 2,500 రాలే, 4,000 పెన్షన్ రాలే, స్కూటర్లు రాలే, స్కూటీలు నిజంగా రాలేదా? మరి ఇవన్నీ వచ్చినాయని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి. నిజంగా రాలే. మరి నర్సంపేటలో తిరగదు మైక్ మంచిగా ఆగురా, అయ్యాను దండం పెట్టావు. మైక్ మంచిగా లేదు, నా గొంతు మంచిగా లేదు, వాళ్ళకి ఆకలి అవుతుంది, ఎందుకు పెడుతున్నావు? మరి ఇవేవి రాలే. 4,000 రూపాయల పెన్షన్ అన్నారు, అది రాలే. అత్తకు 4,000, కోడలకు 2,500. ఆదురా భయ్య, ఆదురా. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా మాధవరెడ్డి? 6 గ్యారంటీలు అన్నాడా? ఏమన్నా వచ్చిందా బుడ్డ పైసా? సరే రాలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ మీద 2 నెలలు అయింది, రాలే. ఓకే, నిన్నటితో సరిగ్గా 2 నెలలు ఉండింది, 3వ నెలలో పడ్డాం. ఓకే, అది రాలే. పోనీ బతుకమ్మ సీన్ వచ్చిందా? బతుకమ్మ సీన్ కూడా రాలేదా? రంజాన్ తోఫా కూడా రాలే. క్రిస్మస్ కానుక, కేసీఆర్ కిట్ ఇదివరకున్నాయి కూడా దిగినాయా? మరి కొత్త వచ్చేది రాలేదు, ఉన్నాయి దిక్కినాయి. నాకు అందుకే కుదరాలి. నాకు మళ్ళా చేయగుర్తు కోటు, మళ్ళా నర్సంపేటలో మళ్ళా చేయి కుదురుతారా? కుదురు, మంచి కుదురు. పోయినసారి కుదురు. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆటో అన్నకుండా ఒక 100 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చేసి పోతుండే. ఇవాళ యూరియా బస్తాలన్నా దొరుకుతుంది ఆఖరికి. ఫిబ్రవరి 8వ తారీఖు ఈరోజు, ఫిబ్రవరి 8 రైతు బంధు పడ్డదా? మరి ఏమీ లేకుండా మళ్ళా కుదురుదామా? సిగ్గు లేకుండా. వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ రెడ్డి పచ్చి దొంగవాడు, వానికి సిగ్గు లేదు. మరి మనకన్నా ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళు నమ్మేందుకు ఆలోచించుండ్రి. వస్తారు ఇప్పుడు, ఇంటింటికి వస్తారు అక్క, ఇంటింటికి వస్తారు చెల్లెమ్మ. దయచేసి వినాలి మీరు. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర బాగా పైసలు అయినాయి. ఇప్పుడు 2 ఏళ్ళకెళ్ళి పక్క సంపాదించిండు, ఢిల్లీకి మూటలు పంపుతుండు. ఆయన ఒక్కటే అనుకుంటుండు, ఏమనుకుంటుండు? ఏం లేదు, వీళ్ళందరూ మా ఆడపిల్లలు అల్కగా ఊకోబెట్టే పిల్లలు మర్చిపోతారు. ఏం లేదు, చేతిలో 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెడితే మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. మీరు నర్సంపేట బిడ్డలు మామూలు కాదు. మీరు ఇది విప్లవాల గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ. కమ్యూనిస్టులు గతంలో రాష్ట్రం మొత్తాన్ని ఉర్రూతలూగించిన గడ్డ నర్సంపేట. తెలంగాణ ఉద్యమంలో పెద్ద సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలోని అతి పెద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన గడ్డ నర్సంపేట గడ్డ. అందుకే ఇక్కడ ఉన్న రాణి రుద్రమ్మకు వారసులైన మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా. రాణి రుద్రమదేవికి, సాకలి ఐలమ్మకు వారసురాలైన వరంగల్ వీర వనితలను నేను అడుగుతా ఉన్నా, ఆలోచించి ఓటేయండి. వాడిస్తే పైసలు బరాబర్ తీసుకొని ఏం సిగ్గుపడకు. వాడి చేతిలో 2,000 పెడితే 5,000 బిడ్డ అను. 5,000 ఇచ్చినాక మీకు మిగిలిన లక్ష ఎప్పుడు ఇస్తావు కొడుకు అని అడుగుంది. అగో మిగిలిన లక్ష ఎక్కడిది, మిగతా లక్ష ఎక్కడిది అంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు మీరు బిడ్డ 26 నెలలు కదా వచ్చి, నెలకు 2,500 చొప్పున ఎంత అవుతుందిరా అని అడుగుంది. 1,05,000 అవుతుంది. 5,000 చేతిలో పెట్టినావు, మరి మిగిలిన లక్ష ఎవడిస్తాడు? నువ్వు కౌన్సిలర్ నువ్వు ఇస్తావా? మాధవరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? వాని తేజం ఇస్తాడా? ఎవడిస్తాడు? ఇప్పుడు తప్పించుకున్నాడు కొడుకులు మళ్ళీ దొరకరు మీకు. ఇప్పుడు తప్పించుకున్నారంటే మళ్ళీ 3 ఏళ్ళు దొరకరు, ఇంకా 3 ఏళ్ళు దొరకరు. అందుకే చెప్తున్నా, ఆగం కాకుండా. ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు. ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఆ రోజు చెప్పిండు మీకు, కేసీఆర్ గారు ఆ రోజు నర్సంపేటకు వచ్చినాడు చెప్పిండు మీకు ఏమని? మోసపోతే గోసపడతారు,
ఆగం కాపుడ్రి, ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే లంగలు వాళ్ళు అని చెప్పింది. నన్ను కూడా పిలిచిండు సుదర్శన్ రెడ్డి, నేను కూడా వచ్చిన. నేను చెప్పిన ఆ రోజే కులం బంగారం అంటారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు దొరికపోయే దండుపాలెం బ్యాచ్ వీళ్ళని చెప్పినాను. మెడల పుస్తకాలు దొరికపోయే దండుపాలెం ముఠా ఇది, స్టువర్ట్ కులం దొంగల కంటే లంగలు వీళ్ళు, జాగ్రత్త అని చెప్పిన. అయినా మీ నర్సంపేటలు ఆగమై ఇలా బొందలపడ్డారు. బొందలవాడు ఏమైంది? ఆఖరికి ఫిబ్రవరికి రైతు బంధు రాదు. డిసెంబర్ లాస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో ఎవ్వరికి దండం పెట్టేది లేకుండే, దరఖాస్తు పెట్టేది లేకుండే, ఫోన్ టింగు టింగుమంటుండే, మంచిగా ఈ దుకాణాలు కూడా మంచిగా నడుస్తున్నాయి. ఇదివరకు ఏమంటుండే చెప్పే కరెక్టేనా? బిజినెస్ డౌన్, రియల్ ఎస్టేట్ డౌన్, వ్యాపారాలన్నీ డౌన్. ఎక్కడికక్కడ ఇవాళ తెలంగాణలో లక్ష్మి కళనే పోయిన పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? ఒక్కొక్క మాట ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం అన్నాడు. ఆఖరికి ఏం చేసిందరికేనా? ఇగో ఇక్కడ చూడు, నీకు తెలంగాణ తల్లి బంగారం మూలే ఆ రోజు మనం పెట్టుకుంటే తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటం కూడా ఎత్తుకపోయిండు లంగా రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటం తీసేసిండు, మెడల బంగారు నగలు కూడా ఎత్తుకొని పోయిండు, చేతుల బతుకమ్మ కూడా మాయం చేసిండు. చేతులు మాత్రం చెయ్యి గుర్తు పెట్టిండు. ఆ చెయ్యి గుర్తు నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది అభయ హస్తం కాదు, భస్మాసుర హస్తం. అది ఒక్కసారి నెత్తి మీద పెట్టుకుంటే బూడిది తప్ప ఏం కాదు. అందుకే ఈ ఎన్నికల్లో 11 తారీఖు నాడు 30 మంది అభ్యర్థులు కారు గుర్తు మీద వస్తున్నారు నర్సంపేటలో. ఆయన చెప్తున్నాడట ఎమ్మెల్యే గారు, మేము అధికార పార్టీ, మాకు గుద్దితే మేమేదో చేస్తామని చెప్తున్నాడు. 2 ఏళ్ళకెళ్ళి ఏం దిగినావు? 2 ఏళ్ళకెళ్ళి 2 రూపాయలు తెచ్చినవా? 2 ఏళ్ళకెళ్ళి నర్సంపేటకు 2 రూపాయలు తెచ్చినవా? నీ రేవంత్ రెడ్డి 2 రూపాయలు ఇచ్చిందా? కనీసం ఇస్తారన్న 6 గ్యారెంటీలు అమలైనాయా? మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు ఓటేయాలి? బరాబర్ అడగాలి. నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి బుద్ధి చెప్పేందుకు, కర్రు కాల్చి వాత పెట్టేందుకు ఇంతకు మించిన మోక మీకు దొరకది. అందుకే దయచేసి 11 తారీఖు నాడు అటు ఇటు ఎటు చూడకుండా నేను రాంగ తాండూరులో ఒక పంతులు కలిసిండు. మీ అందరికీ నరసంపేట్ల ఈ మాట మంచిగా చెవికి ఎక్కేటట్టు, మనసుకి ఎక్కేటట్టు చెప్పమని చెప్పాడు. ఆ పంతులు గారు ఏం చెప్పిందంటే, 11 తారీఖు నాడు కారు గుర్తు నీకు కాకుండా ఎటు చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు తర్వాత. మరి కళ్ళు పోయినాక వాళ్ళ తర్వాత చూపెట్టుకుందాం, మంచిగా వేసుకుందాం అంటే కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా ఎత్తేసింది రేవంత్ రెడ్డి. కంటి వెలుగు కూడా లేదు. అందుకే ఆలోచించుండ్రి, ఆగం కాకుండా. నర్సంపేటకు నియోజకవర్గానికి కానీ జిల్లాకు రావాల్సిన హంగులన్నింటినీ తెచ్చింది వాళ్ళు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు నాయకత్వంలో. నర్సంపేట పట్టణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరు? మీ కళ్ళ ముంగట్టే ఉన్నది. మరి అన్ని చేసిన కేసీఆర్ కు ఓటేద్దామా, ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది నాకు తెలుసు. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసుకొని పిడికిలు అవుతుంది అందరు. పిడికిలి మొండిసై డేంజర్, మొండిసై చాలా డేంజరు. పిడికిలు సీట్లు మనోళ్ళు కాదా, మామూలు కాదా, పురుషులు అయితే లేపచ్చు కాదు. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకోవాలి. పిడికిలు కారు గుర్తుకే, వరంగల్ వినవడాలి, కారు గుర్తుకే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ నర్సంపేట గెలిపించినాక గురించి నేను సుదర్శన్ నుంచి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు సునీత గారు ఈరోజు పార్టీ చేరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వేలాది జన సమక్షంలో